వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. భాగ్యనగరం అంటే తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ మహానగరము మరింతగా పెరిగిపోతున్నది. రోజు రోజుకి కూడా సిటీ అవుట్స్కట్స్ ఎక్కడ చూసినా వెంచర్లు, నిర్మాణాలు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలో నివాసం ఉండటానికి ఒక హైదరాబాద్ వాసులే కాదు, ఇతర రాష్ట్రాల ఆంధ్ర, అటు కర్ణాటక, ఇటు సమీపంలోని మహారాష్ట్ర ప్రాంతాల్లో ఎక్కువగా ఇక్కడికి వలస వచ్చేస్తున్నారు. ఇక్కడికి వలస వచ్చిన వారు ఉద్యోగాలు చేసుకుంటూ తాము సంపాదిస్తున్న ఆదాయంతో కొంత మొత్తం కూడబెట్టి ఒక సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి చాలామంది తహతలాడుతున్నారు. అయితే పెద్దగా బడ్జెట్ పెట్టలేరు, కోట్ల రూపాయలు వెచ్చించలేరు. ఎటు చూసినా కూడా ఎస్ఎఫ్టీ అవుట్స్కట్స్లో సుదూర ప్రాంతాల్లో కూడా చాలా స్క్వేర్ ఫీట్నే వేలల్లో చెబుతుంటే గుండెలు అదిరిపోతున్నాయి వాళ్ళకు. వారికి ఉన్న బడ్జెట్ ఒక 50-55 లక్షలు, 60 లక్షల బడ్జెట్లు ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ను సొంతం చేసుకోవాలని ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరూ సిటీకి సుదూరంగా అటు ఇటుగా కూడా 4 ప్రాంతాల్లో ఎక్కడెక్కడో తిరుగుతుంటారనమాట. వారందరూ కూడా ఎక్కడా తిరగాల్సిన పని లేదు. నేరుగా మీరు అటు నిజామాబాద్, ఇటు కరీంనగర్ హైవేకి మధ్యలో ఉన్న, ఇటు బొల్లారం రైల్వే స్టేషన్కి అతి సమీపంలో 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న, కొంపల్లికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇండిస్ వీబీ సిటీకి మీరు విచ్చేస్తేగిన మీరు కోరుకున్న విధంగా అన్ని హంగులు, అన్ని వసతులు, భద్రతా సౌకర్యాల మధ్య నిర్మించిన ఇండిస్ వీబీ సిటీ విల్లాస్ మీకోసమే వేచి చూస్తున్నాయి. అంటే మీకున్న బడ్జెట్తో మీరు ఏదైతే కలగంటున్నారో, మీ జీతంతో ఒక సొంతింటి కళ నెరవేర్చుకోవాలని ఏదైతే మీరు అనుకుంటున్నారో, మీ కళలను సాకారం చేయడానికే ఇండిస్ వీబీ సిటీ యాజమాన్యం ఇక్కడ 16 టవర్లలో దాదాపు 1040 ప్లాట్లను నిర్మించింది. ఇప్పటికే 900 పైచిలకు ప్లాట్లన్నీ కూడా సోల్డ్ అవుట్ అనమాట. ఇక ఇండిస్ వీబీ సిటీ యాజమాన్యము పేదవారి, మధ్య తరగతి కుటుంబం వారి సొంతింటి కళను నెరవేర్చడమే కాకుండా ఒక బంపర్ ఆఫర్ క్రిస్టమస్ అండ్ సంక్రాంతి సందర్భంగా ఎవరైతే ఇండిస్ వీబీ సిటీలో ప్లాట్ను కొనుగోలు చేస్తారో ఆ ఇంటిలో ఒక 2 లక్షల రూపాయలు వెచ్చించి ఒక మోడ్యులర్ కిచెన్ ఏర్పాటు చేసి ఒక మంచి చిమ్నీని కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు బంపర్ ఆఫర్ కూడా ఇస్తున్నారు. మరెందుకు ఆలస్యము, విచ్చేయండి. ఒక్కసారి ఇండిస్ వీబీసీ ప్లాట్లను చూడండి. ఇలా చిటికలో రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు సొంతం చేసుకోండి. ఒక్కసారి వెళ్ళి మీకోసం ఇండిస్ వీబీ సిటీలో ఉన్న వసతుల గురించి, భద్రతా సౌకర్యాల గురించి వివరిస్తాను. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ తీసుకుంటే మనకు భద్రతా సిబ్బంది ఇక్కడ ఉన్నట 24 గంటలు కూడా భద్రతా సిబ్బంది. అంటే ఇక్కడ సెక్యూరిటీ ఇక్కడ ఒక వలయంగా ఉంటుంది. ఇక్కడ ఎవరు రావాలన్నా కూడా వారి పర్మిషన్ తీసుకునే వెహికల్ రావాలి. ఇక్కడ రిజిస్టర్డ్ బుక్ ఉంటుంది. రిజిస్టర్లో వాళ్ళ పేరు అంతా నమోదు చేసుకొని వాళ్ళ ఫోన్ నంబర్, ఎవరిని కలవడానికి, ఏ ప్లాట్లో ఉన్న యజమాని కలవడానికి వస్తున్నారు అని మొత్తం చెప్పిన తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్ ఇక్కడ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు లోపలికి ఎంటర్ కావాలి. లోపలికి ఎంటర్ అయిన వెంటనే సువిశాలమైన రోడ్లు అనమాట. మీరు పెట్టే ఒక 55 లక్షల రూపాయలతో ఇంత సువిశాలమైన ఒక పెద్ద కమ్యూనిటీ, అన్ని సమూహాలు, అందరూ కూడా అన్ని రంగాలు, అన్ని వర్గాల వారు ఒక సమూహంగా ఏర్పడి ఈ ఇండిస్ వీబీ సిటీ ప్లాట్స్లో నివాసం ఉంటున్నారన్నమాట. వీరు వారు కాదు, 50,000 జీతం తీసుకునే వారి నుంచి 3 లక్షల పైచిలకు జీతం తీసుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఈ ప్లాట్స్ను సొంతం చేసుకుని ఇక్కడ కాపురం ఉంటున్నారు. చూడండి, ఇందుకు మనం ఒకటే ఆలోచించాలి. ఇక్కడ విశాలమైన రోడ్స్ అనమాట. క్వాలిటీ పరంగా ఎక్కడ రాజీ పడలేదు. గోడలను కూడా చాలా చక్కగా నిర్మించారన్నమాట. తద్వారానే ఒక ఇండిస్ వీబీ సిటీ చూపించిన క్వాలిటీ కారణంగానే 16 టవర్లలో నిర్మించిన ఏడాది లోపే దాదాపు 900 పైచిలకు ప్లాట్స్ సోల్డ్ అవుట్ అయ్యాయి. ఇక్కడ ఉన్న ఎమ్యూనిటీస్ మనం చూసుకోవచ్చు. ఇంకా ప్లాట్లకు మనం వెళ్ళిన తర్వాత కూడా చుట్టూ యాంబియన్స్ కావచ్చు, అవన్నీ కూడా అందరి మనసులను అలా హత్తుకుంటున్నాయి. కాబట్టి ఈ ప్లాట్లు త్వరితగతిన సేల్ అవుతున్నాయి. మీరు ఆలోచించద్దండి, మీకున్న బడ్జెట్లో, ఇంత తక్కువ బడ్జెట్లో ఇన్ని సౌలభ్యాలు, 850 ఎస్ఎఫ్టీ స్క్వేర్ ఫీట్లో డబల్ బెడ్రూమ్ మోడ్యులర్ కిచెన్తో కూడుకున్న ఒక ఇంటిని మీరు సొంతం చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఇండిస్ వీబీ సిటీ ప్లాట్స్ని కొనుగోలు చేయాల్సింది. వచ్చిన తర్వాత మీకే అనిపిస్తుంది. అంటే కొంతమంది చిన్న ఇల్లు అనుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా ఇది పనిచేస్తుంది అనమాట. ఈరోజు హైదరాబాద్లో ఇలా ప్లాట్ కొని పెట్టుకుంటే ఏడాది తిరిగే లోపు అది డబల్ అవుతుంది అనమాట. 100కు 100 డబల్ అవుతుంది. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం కావచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్ కోసం కాదైనా ఇక్కడ నివాసం ఉండాలన్నా చాలా సౌలభ్యం, మంచి వెంటిలేషను, మంచి ఆక్సిజన్, మంచి గాలి అంతా కూడా ఇక్కడ మనకు అనుకూలంగా ఉన్నాయి. ఇక ప్లాట్లు కొనడమే తరువాయి వచ్చి మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఒకసారి మన ప్లాట్లలోని సదుపాయాలు, ఇక్కడ ఉన్న మొత్తం ఇక్కడ పార్కింగ్ వ్యవస్థను, పార్కింగ్లో ఎలాంటి కార్లు కూడా ఇక్కడ పార్క్ చేస్తున్నారు అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఒకసారి నన్ను ఫాలో కండి.
ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది రోడ్స్ ఎంత సువిశాలంగా, మెయిన్ రోడ్ కావచ్చు, ఈ కనెక్టివిటీ రోడ్స్ కావచ్చు, 50 ఫీట్ రోడ్డు, ఇట్లా 40 ఫీట్ రోడ్డు, చాలా అద్భుతంగా రోడ్లను ప్రతిదీ కూడా సిమెంట్ రోడ్లే అనమాట. చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇక పార్కింగ్ వ్యవస్థను కూడా మనం చూస్తున్నాము. చాలా సువిశాలంగా పార్కింగ్ వ్యవస్థ ఇక్కడ చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే, ఏ బిల్డర్ కూడా ఒక టవర్లో 5 ఫ్లోర్లు నిర్మించేటప్పుడు షేర్వాల్ కాంక్రీట్ అంటే కాంక్రీట్తో గోడలను నిర్మించరు. కానీ ఇక్కడ ఇండిస్ విబి సిటీలో ఉన్నది 5 ఫ్లోర్స్ అయితే కూడా ప్రతి వాళ్ళని కూడా షేర్వాల్ కాంక్రీట్ టెక్నాలజీతో, వాళ్ళు అత్యాధునిక టెక్నాలజీతో కాంక్రీట్ వ్యవస్థతోనే మొత్తం కూడా గోడను నిర్మించింది. ఒక ప్లాటుకు మళ్ళా 10 అడుగుల ఒక గ్యాప్ను కూడా ఇచ్చేసి ప్లాటుకు మధ్య వాళ్ళకు స్వతంత్రం ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి. ఆ ఒక ప్లాట్లో ఉన్నవారు ఏదైనా మాట్లాడుకున్న పక్క ప్లాట్లో వాళ్ళకి డిస్టర్బ్ కాకూడదు. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని అందరూ కూడా హ్యాపీగా ఉండడానికి ఒక ప్లాటుకు మధ్య 10 అడుగుల గ్యాప్ను పెట్టి కూడా ప్లాట్ల నిర్మించడానికి కూడా మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. మనము మొత్తం కూడా ఇంత పెద్ద ఎత్తున, అంటే ఇంత టెక్నాలజీతో కావచ్చు, ఇంత వ్యవస్థతో ఎక్కడా కూడా 55 లక్షల రూపాయలకే ఎక్కడా కూడా మీకు ప్లాట్ దొరకదు. అది కూడా ఇటు కరీంనగర్, ఇటు నిజామాబాద్ హైవేకు మధ్యలో కొంపల్లి సిటీకి, మరి కొంపల్లికి 5 కిలోమీటర్ల దూరంలో, బొల్లారం రైల్వే స్టేషన్కి 1/2 కిలోమీటర్ దూరంలో ఇంత సువిశాలమైన ప్లాట్స్ మీకు దొరుకుతాయా? ఎక్కడా దొరకవండి. నాకు తెలిసి నేను చాలా చోట్ల చూస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు మినిమం 1 CR తప్పితే ఎక్కడ కూడా తక్కువ దొరకలేదు. మీరు అతి తక్కువలో మీ సొంతింటి కళ నెరవేర్చుకోవాలంటే ఒక్కసారి విచ్చేసి చూడండి, చూసి నచ్చితే కొనుగోలు చేయండి. పార్కింగ్ వ్యవస్థను కూడా చూడండి, చాలా సువిశాలంగా ఉంటాయి. వెహికల్స్ కూడా చూడండి, ఆడి కార్, ఇక్కడ MG కారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఖరీదైన కార్లు ఎవరు వాడతారండి? బాగా వ్యాపారం, పెద్ద స్థాయిలో వ్యాపారాలు చేసేవారు కావచ్చు, పెద్ద ఉద్యోగస్తులు మాత్రమే ఖరీదైన కార్లు వాడుతుంటారు. ఎందుకంటే క్యాష్ పెట్టి కొనాలన్నా, EMIలతో కొనాలన్నా కూడా సంపాదన సరిపోవాలి కదా. అంటే ఇక్కడ ఆడి కార్లలో తిరిగే వారు కూడా ఈ ప్లాట్స్లో నివసిస్తున్నారంటే ఎంత అంటే ఇల్లు 850 SFTనే కావచ్చును గాక, కానీ వసతులు చూడాలి. ఇక్కడ వసతి పరంగా చూసుకుంటే ఇంట్లోకి వెళ్ళగానే పక్కా వాస్తు, 100% వాస్తుతో పాటు 100% వెంటిలేషన్తో పాటు ఉదయం లేవగానే కిందికి రాగానే మంచి వాతావరణము, ఓపెన్ ఎయిర్ ఎక్కువగా వచ్చేలా పెట్టడము, పార్కులలో తిరగచ్చును, ఇట్లా రోడ్స్లో తిరగాలన్నా కూడా హ్యాపీగా సువిశాలమైన రోడ్స్ ఇవన్నీ ఉండడం కూడా ఇండిస్ విబి సిటీకి ఒక కలిసి వచ్చే అంశం. ఇందుకోసమే ఇక్కడ ఎందుకని చాలామంది 900 మందికి పైగా ఇక్కడ ప్లాట్స్ కొనుగోలు చేసి ఇట్లా రిజిస్టర్ చేసుకుని ఇప్పుడు కాపురం ఉంటున్నారు. అంతమంది కాపురం ఉంటున్నారు అంటేనా మరి ఇండిస్ విబి సిటీ యొక్క ప్రత్యేకత ఏంటో మీరు అర్థం చేసుకోవాలి కదా. ఎందుకు, ఏంటి ప్రత్యేకత? అతి చక్కగా, అంటే మధ్యతరగతి కుటుంబీకుల సొంతింటి కళను నెరవేర్చాలన్నదే ఇండిస్ విబి సిటీ యాజమాన్యం యొక్క ఆకాంక్ష. అదే ఆకాంక్షతోనే అతి తక్కువ ధరలు, హైదరాబాద్కు వచ్చినా కూడా మనం ఎందుకు ఒక మధ్యతరగతి కుటుంబానికి ఒక సొంతింటిని ఇవ్వలేకపోతాము? వాళ్ళలాంటి వారి కోసం కూడా మనం ఆలోచించాలి కదా అని ఆలోచించే తీసుకున్న నిర్ణయంలో నుంచి పుట్టినదే ఈ ఇండిస్ విబి సిటీ. అతి కారు చౌకగా 55 లక్షల్లోనే మీకు 2 లక్షలు మళ్ళా వెచ్చించి మోడలర్ కిచెన్ అండ్ ఒక చిమ్నీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అది మీరు గమనించాలి, ఒక్కసారి విచ్చేయండి. ఇక్కడ ఇండిస్ విబి సిటీలో ప్లాట్ కొనాలని ఇంకొక విషయం గమనించాలండోయ్. ఇక్కడ 36,000 చదరపు అడుగుల క్లబ్ హౌస్ను కూడా నిర్మించడం. ఇదే ఆ క్లబ్ హౌస్, మొత్తం 36,000 SFT క్లబ్ హౌస్. ఈ క్లబ్ హౌస్లో అత్యాధునికమైన ఒక సెలూన్ షాపు, చాలా అందంగా ప్రతి ఒక్కరిని కూడా అటు మహిళలను కావచ్చు ఇట్లా పురుషులకు చాలా అందంగా తీర్చిదిద్దే ఒక మంచి సెలూన్ షాపు, దాంతోపాటు 2 బ్యాడ్మింటన్ కోర్ట్లు, బ్యాంకెట్ హాల్స్ అనమాట. చిన్న పెద్దవారంతా కూడా వారి స్థాయిలో ఫంక్షన్స్ చేసుకొని 2 బ్యాంకెట్ హాల్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద ఎమ్యూనిటీస్తో ఇక్కడ ఈ క్లబ్ హౌస్ను కూడా నిర్మించడం జరిగింది. అది కూడా 36,000 SFT అంటే చిన్న విషయం కాదు. అది ముఖ్యంగా ఇక్కడ ఇండిస్ విబి సిటీలో ప్లాట్లు కొని ఇక్కడ ఉన్న వారికి కావచ్చు, కొనాలనుకునే వారికి కావచ్చు, కలిసి వచ్చే అంశం అన్నమాట. ఇంకొక విషయం మనం గమనించాలి, ఎక్కడైనా ఇల్లు కావచ్చు, వ్యక్తిగత ఇల్లు కావచ్చు, లేకపోతే విల్లాస్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, ఎక్కడ ప్లాట్స్ అయినా మనం ముఖ్యంగా గమనించాల్సిన ఆ ఇంటిలో ప్రాముఖ్యత ఏంటంటే మనకు ఎలక్ట్రిషియన్ కావచ్చు, ఇక ప్లంబర్ కావచ్చు. ఈ ఇద్దరు చాలా కీలకం అన్నమాట. ఎందుకంటే ఈ శానిటేషన్కి సంబంధించి కూడా, ఈ ప్లంబింగ్ వర్క్ సంబంధించి కూడా ఏమాత్రం నాసిరకంగా ఉన్నా కూడా ఆ ఇల్లంతా కూడా అధ్వానంగా తయారైపోతుంది. మొత్తం నీళ్ళన్నీ కూడా గోడల్లోకి వెళ్ళిపోయి ఇప్పుడంతా కూడా కన్సిల్డ్ వచ్చేస్తుంది కదా, గోడల్లోకే పైపులు దింపేస్తున్నారు, గోడల్లో పైపులు కనిపించకుండా లోపలికి పెట్టేస్తున్నారు. తద్వారా లోపల లీకేజీలు రావడం వల్ల ఇళ్ళన్నీ కూడా
చాలా దారుణంగా తయారైపోతున్నాయి. మళ్ళా గోడలు పగలగొట్టి పైప్ లైన్లు అన్నీ తీసి కూడా నిర్మించుకోవాల్సిన ఎలక్ట్రిషియన్ వ్యవస్థ కూడా అలాగే ఉంటుందట. అయితే ఇక్కడ ఇటీవల మనం చూసామన్నమాట హైటెక్ సిటీలో ఓ కమ్యూనిటీలో మొత్తం కూడా ఈ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఈ పైప్ లైన్ వ్యవస్థ కూడా సరిగా లేకుండా ప్రతి ప్లాట్లో నీళ్ళు అలా కారుతున్నాయనేసి మొత్తం ప్లాట్ యజమానులందరూ కూడా రోడ్డుపైకి వచ్చి ధర్నాలు రాస్తారోకలు చేసిన విషయాన్ని కూడా మనం చూసామన్నమాట. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఇండీస్ వీబీసీటీ చాలా పగడబందిగా ఈ పైప్ లైన్ విధానం కూడా ఒక మంచి టెక్నాలజీతో ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకోకుండా దాదాపు 16 టవర్లలో కూడా ఎక్కడా కూడా ఇంతవరకైంది ఎలాంటి కంప్లైంట్స్ లేకోకుండా చాలా చక్కగా ఒక క్వాలిటీ పైపులు, ఒక నాసిరకం పైపులు కాకుండా ఒక నాణ్యమైన పైపులు, క్వాలిటీ పైపులు, ఒక బ్రాండెడ్ పైపుల్ని వాడడము, ఎలక్ట్రిషియన్ సిస్టంలో కూడా మొత్తం క్వాలిటీ కొద్దిగా ఖరీదైన పర్వాలేదు క్వాలిటీ స్విచ్లు వాడడము, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ను కూడా ఇక్కడ తీసుకురావడం కూడా ప్రతి ఒక్కరికి కలిసి వచ్చే ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒక క్వాలిటీతో నిర్మించిన ఇంటిని మీ సొంతం చేసుకోవాలంటే ఇండిస్ వీబీసిటీకి మనం రావాల్సిందే. వీబీసిటీలో ముఖ్యంగా మనం గమనించాల్సింది గొప్ప క్వాలిటీ ఏంటంటే ఇంత పెద్ద కమ్యూనిటీలో 2 ఎకరాల విస్తీర్ణంలో ఇలాంటి పార్కులు హ్యాపీగా ఉదయము సాయంత్రము ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ కూడా కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకోవడము, అలా వాక్ చేయడము, అలాగా చాలా హ్యాపీగా ఉదయంలో అంటే పని ఒత్తిడితో ఉండేవారు, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు పని ఒత్తిడితో, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వ్యాపార ఒత్తిడులతో ఉంటారు కదా, అలా సాయంత్రం నుంచి రాత్రి వరకు ఇంటికి వచ్చినట్టు అలా ఇలాంటి పార్కులలో కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకోవడానికి, తమ వారితో మనసు విప్పు మాట్లాడుకోవడానికి, స్నేహితులతో ముచ్చటించడానికి కూడా ఇలాంటి పార్కులు ఏర్పాటు జరిగింది. 2 ఎకరాల విస్తీర్ణంలో అంత సాదాసీదా విషయం కాదు కదా, చాలా చిన్న విషయం కాదు. 2 ఎకరాల విస్తీర్ణంలో ఇలాంటి పార్కులతో పాటు ఇలాంటి క్రీడా ప్రాంగణాలు, బాస్కెట్బాల్ కోర్ట్స్ కావచ్చు, షటిల్ కోర్ట్స్ కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా 2 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసి అన్ని వసతులను కూడా అన్ని ఎమ్యూనిటీస్ను మొత్తం కూడా ఈ వీబీసిటీలో ప్లాట్ కొనేవారి కోసం ఏర్పాటు చేశారనమాట. ఇవన్నీ కూడా మీరు గమనించవచ్చు అనమాట. ఒక్కసారి ఆలోచించండి, బాగా థింక్ బిగ్ అంటుంటారు కదా, అలా పెద్దగా ఆలోచించండి. మీకే అర్థమవుతుంది. అరే ఇంత కారు చౌకలు 55 లక్షలకే, దాంట్లోనూ మళ్ళా 2 లక్షలు వెచ్చించి ఒక మోడ్యులర్ కిచెన్ అండ్ చిమినీ ఏర్పాటుతో పాటు ఇంత సువిశాలమైన పార్కింగ్ వ్యవస్థ కావచ్చు, ఇక గార్డెన్ వ్యవస్థ కావచ్చు, పార్కుల వ్యవస్థ కావచ్చు, ఇకపోతే బాస్కెట్ బాల్స్, షటిల్ కోర్ట్స్, ఇలా ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నమాట. ఇంకా ఇప్పుడే మనం అనుకున్నాం కదా, ఇండిస్ వీబీసిటీలో ప్లాట్కి మధ్య గ్యాప్ 10 అడుగులు పెట్టి సువిశాలంగా హ్యాపీగా చూడండి. ఇప్పుడు ఈ గ్యాప్ చూడొచ్చు మనము, ఈ ప్లాట్కి మధ్య 10 అడుగుల గ్యాప్ ఇచ్చిన తర్వాతనే ప్లాట్కి మధ్య అంతా చాలా హ్యాపీగా ఉంది. పైన కూడా మళ్ళా వర్షం నుండి కావచ్చు, ఎండ నుంచి కావచ్చు, వారిని రక్షించడానికి మొత్తం కూడా పైన హై టెక్నాలజీ వాటి ఆ షీట్స్ కూడా వేయడం జరిగిందనట. వర్షపు నీరు అక్కడికి పడకుండా ఉండేందుకు. ఎందుకంటే వర్షపు నీరు ఎక్కువ పడడం వల్ల అక్కడ పాచి పట్టడము, అక్కడ గలీజ్ అంతా పేరుకుపోవడము, చెత్తా చెదారం పేరుకుపోవడము, అది క్లీనింగ్కు మరీ ఇబ్బంది అవుతుంది కదా. అలాంటి సంఘటనలు కూడా ఏమీ లేకుండా, అలాంటి పరిస్థితులు చోటు చేసుకోకుండా ఉండేందుకు, వర్షపు నీటి నుంచి కూడా రక్షణ పొందేందుకు షీట్స్ కూడా ఏర్పాటు చేయడం. ఈ టెక్నాలజీ ఎక్కడ చూడం మనము. బాల్కనీ కూడా చాలా సువిశాలంగా ఉంది, చాలా హ్యాపీగా. ఈవినింగ్ టైమ్స్ ఇలా 2 చైర్స్ చేసుకొని మధ్యలో టీపాయ్ పెట్టుకుని అలా స్నాక్స్ తింటూ మంచింగ్ అంటే మందేసాలు మందేయచ్చు, కాఫీ టీ తాగవచ్చు, మంచింగ్ కోసం స్నాక్స్ పెట్టుకుని తినచ్చు. చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ ఒక్కసారి మనం చూడొచ్చు అంట. ఇక వ్యూ చూడండి మీరు. అసలుకి ఈ బాల్కనీలోంచి ఇలా చూస్తే అక్కడ చూడండి ఆ క్రికెట్ ప్రాక్టీస్ యొక్క నెట్ కోర్ట్ ఒకటి ఉంటుంది. ఇక్కడ చూస్తే టెన్నిస్ కోర్ట్ ఒకటి ఉంది. అక్కడ చూస్తే బాస్కెట్ బాల్ కోర్ట్ ఉంది. ఆడ చూస్తే కింద పార్కు, ఇలా చాలా సువిశాలంగా ఉంది. చుట్టూ ఇల్లులు, ఎంత వ్యూ చూడండి. వ్యూ కూడా చూస్తే బాల్కనీలోంచి చూసినప్పుడు ఎంత మీకే అనిపిస్తుంది అనమాట. నాగరాజు నిజం చెప్తున్నాడా అబద్ధాలు చెప్తున్నాడా అని మీకే అనిపిస్తుంది కదా. నిజంగా చూడండి ఎంత హ్యాపీగా ఉంది కిందంతా కూడా. అంటే మనం పెట్టేది 55 లక్షలు, 55 లక్షల్లో మళ్ళీ 2 లక్షలు మీకే రిటర్న్. అంటే ఒక మోడ్యులర్ కిచెన్ అండ్ చిమినీ మీకు ప్రొవైడ్ చేస్తున్నారంటే మీరు పెట్టేది ఎంత? 53 లక్షలు. 53 లక్షలకి ఇన్ని అమ్యూనిటీస్, ఇన్ని వసతులు, ఇంత క్వాలిటీ, ఇంత సువిశాలం, 850 SF మొత్తం కూడా ఎలా వస్తుందని ఒక్కసారి ఆలోచించండి. అదేనండి, లాభం కోసం కాకుండా పేదవాడి మధ్యతరగతి కుటుంబం యొక్క సొంతింటి కలను నెరవేర్చాలనే ఇక్కడ లాభంతో పని లేదు. వారు ఈ ఇంటిని కొన్న తర్వాత పలాని వారితో కొన్నాము, పలాని బ్రాండ్లో కొన్నాము అని వారు అనుకోవాలన్నదే ఇండిస్ వీబీసిటీ యాజమాన్యం యొక్క లక్ష్యము. అందుకోసం ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలము పెట్టుబడి ఎంత అవుతుందో ఖర్చు అంతకే
అంతకు మించి మీరు తీసుకోకుండా 55 లక్షలకే మళ్ళీ 2 లక్షలు మీకే రిటర్న్ ఇచ్చినట్లు. ఎందుకంటే మోడ్యులర్ కిచెన్ ఇస్తున్నారు కదా, 53 లక్షలు అనుకోండి. 53 లక్షలకి ఇంత పెద్ద ఎన్ని ఫెసిలిటీస్ అన్ని అమ్యూనిటీస్ ఉన్న ఒక కమ్యూనిటీని మీ చేతుల్లో పెడుతున్నారు. నాణ్యతకు పెట్టింది పేరే ఇండిస్ విబి సిటీ అని మనం ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఫ్లాట్ టెర్రస్ పైన మనం ఉన్నామో ఒకసారి మనం చూడొచ్చు. మొత్తం ఈ పెద్ద కమ్యూనిటీ ఒక్కసారి మీరు చూస్తే ఎలా అనిపిస్తుందో చూడండి. ఇది ఒక పెద్ద సామ్రాజ్యం లాగా, ఒక పెద్ద ఊర్లాగా ఇక్కడ ఏర్పడిపోయింది చూడండి. ఎందుకంటే 16 టవర్లు 1040 ప్లాట్స్, 5 ఫ్లోర్లు, ఒక్కో టవర్లో 5 ఫ్లోర్లు అంటే చిన్న విషయం కాదు. ఒకసారి మీరు చూడొచ్చు, వ్యూ చూడొచ్చు ఇక్కడ నుంచి. ఇలా ఊరు ఎలా కనిపిస్తుంది మొత్తం కూడా, బొల్లారం ఊరంతా కూడా. ఈ విండీస్ విబి సిటీ ఒక జన ప్రవాహం ఉంది ఇక్కడ, జన సంద్రం ఉంది ఇక్కడ. ఎక్కడ చూసినా కూడా ఖరీదైన భవంతులు, ఖరీదైన ఇల్లులే కనిపిస్తున్నాయి అన్నమాట. మొత్తం కూడా ఇంత జనావాసాల మధ్య ఇంత తక్కువ ధరలతో ఇంత పెద్ద వ్యవస్థను తీసుకొచ్చిన ఇండిస్ విబి సిటీ వారికి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అతి తక్కువ ధరలోనేనండి. అంత తక్కువ ధరలో 55 లక్షల్లో 2 లక్షలు తీసేస్తే 53 లక్షలే. ఆలస్యం ఎందుకు? ఇంకా ఆలోచించిన ఆశాభంగం అంటుంటారు కదా మన పెద్దలు. మీరు ఆలోచించి ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు. ప్లాట్స్ అన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి, ధరలు కూడా పెరిగిపోతున్నాయి. అయినా ఈరోజు వారు స్టార్టింగ్లో చెప్పిన ధరకు ఈ రోజుకు కట్టుబడి ఉండి అదే ధరలకు అమ్మాలి. ఈరోజు ధరలు పెరిగాయి కదండి. ఏడాది క్రితం 55 లక్షలకు ప్లాట్ కొన్నవారు ఇక్కడ ఈరోజు ఆ రేట్ అడిగితే డబల్ చెప్తున్నారు, కొంత ఎక్కువ చెప్తున్నారు. కానీ ఇండిస్ విబి సిటీ యాజమాన్యం మాత్రం అవే ధరలకే ఎవరిని కూడా ఇబ్బందికి పెట్టకుండా, ఎవరు ఆశించిన స్థాయిలో అంటే 55 లక్షలు ఎవరైతే మేము బడ్జెట్ పెట్టుకోగలము, తక్కువ మొత్తంలో మేము ఈఎంఐలు పెట్టుకుని బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఇండిస్ విబి సిటీ యాజమాన్యం చూసుకుంటుంది. కాబట్టి ఎలాంటి అవసరం లేదు. మీరు చెక్ బుక్లు ఉండాలి, చెక్ బుక్ ఉండే, చిన్న సంతకము, బ్యాంకులో అకౌంట్ ఉంటే చాలు, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఇలా చిటికలో లోన్ ఇప్పిస్తారు, మీకు రుణాన్ని మంజూరు చేస్తారు. మీరు అలా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ప్లాట్ రిజర్వేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంత సౌలభ్యం ఉన్న ప్లాట్ మీరు ఎక్కడైనా మీకు దొరుకుతుందా? ఎక్కడా దొరకదండి. ఇది గ్యారెంటీగా చెప్తున్నాను, ఎక్కడా దొరకదు. ఈ ధరల్లో ఖచ్చితంగా ఆలస్యం చేయకుండా విచ్చేయండి, అలా ప్లాట్ని పొందేయండి. ఇండిస్ CEO ప్రకాష్ యాదవ్ గారు ఇక్కడే ఉన్నారు. ఆయనతో అడిగి మనం మరిన్ని వివరాలు కూడా మీకు తెలియజేస్తాం. నమస్తే అండి ప్రకాష్ యాదవ్. ఓకే. చాలా హ్యాపీగా ఉందండి. నేను గతంలో కూడా వచ్చిపోయాను. ఇప్పుడు మళ్ళీ గతానికి ఇప్పటికి తేడా ఏం కనిపించింది అంటే, ఒక 2 లక్షల రూపాయలు మీరు ఆఫర్ ఇచ్చారండి. సంక్రాంతి క్రిస్మస్ ఆఫర్ అనుకోవచ్చు. అంటే ఒక మోడ్యులర్ కిచెన్ అండ్ ఒక చిమ్నీ కూడా అది కూడా రేట్ తగ్గించేశారనమాట. ఈ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది. మీకు తెలుసు 1040 అపార్ట్మెంట్స్ ఉన్నాయి, 900 పైన అమ్మేసాం. సో అండ్ ఇది రీచ్ అవుట్ కావడానికి అంటే కస్టమర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం ఈ టీవీ ఛానల్ ద్వారా తెలియని ఎంతోమంది కస్టమర్లు ఉన్నారు కదా. మీరు ఇంతకుముందే చెప్పినట్టుగా ఇంత తక్కువ ధరలో అంటే లాస్ట్ 2-3 ఇయర్స్లో విపరీతంగా ప్రైజెస్ పెరిగాయి. అఫోర్డబిలిటీకి అందుబాటులో లేకుండా వెళ్ళిపోయాయి అపార్ట్మెంట్స్ అన్నీ కూడా. వెస్టర్న్ కారిడార్కి వెళ్తే అంటే లైక్ కుక్కట్పల్లి, కోకాపేట్, గచ్చిబౌలి. ఎందుకంటే సిటీకి సుదూర ప్రాంతం నుండి నేను గండిపేటకి వెళ్ళాను మొన్న ఒక ఫంక్షన్కి. గండిపేటలో తీసుకున్న సేమ్ ఇదే ఎస్ఎఫ్టీ అంటే 850, 870 ఎస్ఎఫ్టీతోనే 80 lakhs 1 CR ఉందన్నమాట. డబుల్ బెడ్రూమ్ హౌస్. ల్యాండ్ రేట్స్ అటువైపు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఓకే. అండ్ మనం ఇదేంది కరీంనగర్ హైవే, నిజామాబాద్ హైవే, బొల్లారం రైల్వే స్టేషను, ఈ సరౌండింగ్స్ మొత్తం కూడా జన సమూహం మధ్యలో ఇది మీరు నిర్మించారు. అవునండి. ఇంత తక్కువ రేట్ అంటే దీన్ని ఏమంటారు అంటే జనరల్గా మా భాషలో రెసిడెన్షియల్ హబ్ అంటారు. ఓకే. అంటే మీకు అన్నీ దొరుకుతాయి. అంటే చుట్టుపక్కల ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియా రైల్వే ఎంప్లాయీస్ కాలనీ అంటాము. ఇక్కడ సుమారుగా 5,000 అపార్ట్మెంట్లు కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ అట్లా ఉంటాయి. ఓకే. అంటే ప్రాపర్ రెసిడెన్షియల్ హబ్, అన్నిటికీ దగ్గరగా ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు మెయిన్ రోడ్ ఎక్కడైతే టర్న్ అయ్యి వచ్చారో ఎన్నో ఈటరీస్ వచ్చాయి, చిన్న హోటల్, పెద్ద హోటల్, అన్ని ఆల్ కైండ్స్ ఆఫ్ హోటల్స్ వచ్చాయి, వేరే షాప్స్ వచ్చాయి. అంటే ఈ డెవలప్మెంట్ విబి సిటీ స్టార్ట్ అయ్యాక అంటే ఇది బిగ్గెస్ట్ కమ్యూనిటీ మొత్తం కుంపల్లిలోనే, అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న కొంపల్లి కూడా అతి సమీపంలో ఉంది. అవునండి. 4 ఏళ్లలో ఈ మొత్తం ఈ చుట్టుపక్కలంతా రూపాంతరం చెందింది. అంతకుముందు నుంచే ఇళ్ళు అవి ఉన్నాయి కానీ ఒక ప్రాపర్ గేటెడ్ కమ్యూనిటీ వచ్చేసరికి అందరు కూడా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళకి ఈరోజు ఒక రిక్వైర్మెంట్ ఉందండి. ఇండిపెండెంట్ హోమ్లో ఉండేవాళ్ళు లేకపోతే ఇండివిజువల్ ఒక అపార్ట్మెంట్ బ్లాక్ ఉంటుంది జనరల్గా 20-30 అపార్ట్మెంట్స్ ఉన్నవి. అందులో పెద్ద అమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఉండవు. అందులో అంటే మాకు అమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, పిల్లలకు ఆడుకోవడానికి ఉండాలి, పెద్దవాళ్ళకు వాక్ చేయడానికి ఉండాలి, 24/7 పవర్ ఉండాలి, దెన్ వాటర్ సప్లై ఉండాలి. ఇట్లా అందరు కూడా గేటెడ్ కమ్యూనిటీస్ వైపు వెళ్తూ ఉన్నారు. అమ్యూనిటీస్ ఇప్పుడు మీరు క్లబ్ హౌస్ చూసారు, మీకు అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, బ్యాంక్వెట్ హాల్స్ ఉన్నాయి, దెన్ బ్యాడ్మింటన్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, ఏసీ జిమ్నాషియం ఉంది. అంటే యు నేమ్ ఇట్, ప్రతి చోట ఎక్కడెక్కడ ఏముంటాయో అక్కడ ఇదే ఉంది.
అంటే మీరు అన్నారు కదా రేట్లు పెరుగుతున్నాయి. ఇది మాది హిస్టారికల్ ల్యాండ్ అండి. అంటే మనం ఈ ప్రాజెక్ట్ ఒక 4 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసాం. అప్పుడున్న ల్యాండ్ ప్రైజెస్ తోటే మనం ఇప్పుడు ఈ ప్రైజింగ్ చేసాం. ఇప్పుడు ఈ రోజు మనం కొత్తగా ల్యాండ్ కొనుక్కొని ఇక్కడే చేయాలంటే మేము కూడా 50 లక్షలు సాధ్యపడదు. మీరు అన్నట్టుగా కనీసం 70 లక్షలు 75 లక్షల వరకు వెళ్తుంది. అండ్ మీరు చూశారు అంటే ఈ కాన్సెప్ట్ అనేది ఈ ఏరియాలో బాగా క్యాచప్ అయింది. అంటే గేటెడ్ కమ్యూనిటీ అనేది మీరు చూసారు. ఇది 55 lakhs అపార్ట్మెంట్ అయినా కానీ అంటే స్టార్టింగ్లో కొన్న వాళ్ళు ఇంకా తక్కువ కొన్నారు. ద కైండ్ ఆఫ్ ఫ్యామిలీస్ విచ్ ఆర్ లివింగ్ అందరూ ఐటీ ఎంప్లాయీస్ లేకపోతే ఫార్మాలో పనిచేసేవాళ్ళు, టీచర్లు, అన్ని ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి ఉన్నారు. 1 లక్ష రూపాయల జీతం నుంచి 3 లక్షల వాళ్ళు కూడా ఉన్నారు. మీరు కార్స్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది. ఖరీదైన కార్లు అన్ని కైండ్స్ ఉన్నాయి. అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది కూడా అదొక ఎగ్జాంపుల్. అది మాకు కూడా యాజ్ ఎ బిల్డర్ మాకు కూడా ఒక కైండ్ ఆఫ్ వాళ్ళు ఒక ఇండికేషన్ ఇస్తున్నారు అనమాట కస్టమర్స్. మాకు అమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఇవి చాలా ముఖ్యం, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ముఖ్యం. సో ఇంత ఈ స్పేసింగ్ ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. అంతేగాని ఇవన్నీ 2 bedroom హోమ్సే 842 square feet అన్నీ కూడా ఆ సైజ్ తోటి సంబంధం లేకుండా వాళ్ళ చాయిస్ ఏందో వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఇది పర్చేస్ చేసి అంటే ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి కూడా వచ్చి మీరు సాయంత్రం చూడండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. పర్టికులర్గా మాకు ఇక్కడ యావరేజ్ ఏజ్ గ్రూప్ అంటే ఒక 35 to 40 ఉంటారండి. పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు, అంటే ఒక 5-10 సంవత్సరాల పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇది స్కూలింగ్ హబ్ కూడా. ఒక కనీసం 15 స్కూల్స్ ఉంటాయి ఒక 5 kilometers రేడియస్లోనే. ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అన్నీ. అంటే కొంపలి అయితే మీరు చూసే ఉంటారు విపరీతంగా లాస్ట్ 4-5 years బ్యాక్నో కొంపలికి ఇప్పటికి చాలా తేడా. చాలా వేగంగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు కొనలేకపోతున్నాం కొంపలిలో. మరి కొంపలికి అతి సమీపంలో ఉన్న ఇక్కడ 55 లక్షలకే ఒక ప్లాట్. అందులో ఇక్కడ మీరు ఇక్కడ ఒక నర్సరీ స్కూల్ కూడా తెస్తున్నారన్నారు, ఒక సూపర్ మార్కెట్, ఒక బ్యాంకు నానుకొని మాదే ఒక వేరే కమర్షియల్ ప్రాజెక్ట్ వస్తుంది. ఆల్రెడీ బ్యాంక్ స్టార్ట్ అయిపోయింది. అందులో రీటైల్ అంటే బిగ్ బాస్కెట్ వాళ్ళు వస్తూ ఉన్నారు. సో అన్ని ఫెసిలిటీస్ అన్నీ అందుబాటులో ఉన్నాయండి. అంటే ఇప్పుడు మనదంతా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన ప్రాజెక్ట్ మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కనీసం ఒక 800 ఫ్యామిలీస్ ఆల్రెడీ దే ఆర్ రిసైడింగ్ హియర్. మనం లాస్ట్లో ఉన్నాం కాబట్టి, చివరాఖరిలో ఉన్నాం కాబట్టి తొందరగా ఈ ప్రాజెక్ట్ అంటే తెలియని వాళ్ళకి తెలియజేసి అంటే నేను ఎందుకు రావాలి, నేను ఎందుకు కొనుక్కోవాలి అన్నదాన్ని కూడా ఈ లాస్ట్ సెట్ ఆఫ్ కస్టమర్స్ ఎవరైతే ఫస్ట్లో ఆ ప్రైజ్ ఆపర్చునిటీ కోల్పోయారో వాళ్ళకు ఒక అవకాశం ఇద్దామని, అంటే వాళ్ళకు కూడా ఒక మంచి దీన్ని స్వీటనింగ్ అంటాం అనమాట డీల్ని. అంటే ఒక ఫ్రీ చిమ్నీ అండ్ ఇప్పుడు చేసుకోవడానికి కూడా టైం పడుతుంది, మేమే చేసేస్తాం కాబట్టి ఆ తలనొప్పి కూడా ఉండదు. ఒక మాడ్యులర్ కిచెన్ అండ్ విత్ చిమ్నీ ఆఫర్ చేస్తాను. అండ్ రీచ్ కోసం మన మోస్ట్ పాపులర్ టీవీ ఛానల్ మీది, దీని ద్వారా అండ్ మీరు కూడా అంటే తెలుగు రాష్ట్రాల్లో మీరు కూడా సుపరిచితమే. సో ఇట్లా అందరికీ రీచ్ అవుట్ అవుతుందని. లేకపోతే ఏముందంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి జనరల్గా తెలుస్తుంది మా యాక్టివిటీ అంతా. ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా పనిచేస్తుంది కదా. అవునండి. ఇప్పుడు ఇక్కడ సుమారుగా 15,000 to 16,000 రెంట్ వస్తుంది దీనికి. మీరు 55 lakhs పెడితే 16,000 అంటే ఇట్స్ ఎ గుడ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అండ్ అపార్ట్మెంట్ ఎప్పుడైనా కానీ గుడ్ ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే దీని లిక్విడిటీ ఈజీగా ఉంటుంది. రేపు పొద్దున మీరు అమ్ముకోవాలన్నా వెంటనే అమ్మేయచ్చు. మీరు ఇక్కడ ఇదే ధరకి ఎక్కడైనా ప్లాట్ కొన్నారనుకోండి, కొనడం ఈజీగానే ఉంటుంది, తర్వాత అమ్మాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో కానీ వీఆర్ వెరీ హ్యాపీ. అంటే మేము ఇది ఒక ఎక్స్పెరిమెంట్ లాగా, అంటే అందరు వెళ్ళి అక్కడే చేస్తారు. మా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి కూకట్పల్లిలో, కొండాపూర్లో, ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఈ నార్దర్న్ సైడ్ కూడా ఫస్ట్ టైం ఒక పెద్ద బ్రాండ్ వచ్చి ఇక్కడ ప్రాజెక్ట్ చేసింది. ఇప్పుడు క్రమేపీ వేరే కంపెనీలు కూడా పెద్ద కంపెనీలు అన్నీ వచ్చాయి. కానీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఫస్ట్ లార్జెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ స్టార్టెడ్. ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. అండ్ మీ ప్రేక్షకులు, సుమన్ టీవీ అభిమానులు, మీ అభిమానులు కూడా ఐ మీన్ దిల్ గెట్ దిస్ ఇన్ఫర్మేషన్. అందరూ రండి, చూడండి. రుణ సౌకర్యం ఎలా ఉంటుందండి? అంటే ఎంత శాతం? అంతే 80% లోన్ వస్తుందండి. కొన్ని బ్యాంక్స్ 90% కూడా ఇస్తాయి. అన్ని బ్యాంక్స్ తోటి అప్రూవల్ ఉంది. SBI, ICICI, యాక్సిస్, యూ నేమ్ ఎనీ బ్యాంక్. మీరు ఈరోజు కొన్నారంటే 2 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసేసుకొని నెక్స్ట్ డే వచ్చి ఆక్యుపై చేయొచ్చు. ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ, అంటే ఇక దీంట్లో వెయిటింగ్ లేదు, ఏమీ లేదు. వెయిటింగ్ పీరియడ్, నో వెయిటింగ్ పీరియడ్. ఇంతకన్నా ఏం కాదు. ఎక్కడైనా ఇప్పుడు మనము ఒక ప్లాట్ని కమ్యూనిటీలో కొంటే మినిమం 3 years వెయిటింగ్ పీరియడ్ ఇస్తున్నారు అన్నమాట. మా అన్నయ్య ఇక్కడ కొన్నాడు, అంటే సిటీ అవుట్స్కట్స్ షాద్నగర్ దగ్గర కొన్నారు. ఆయన 3 years వెయిటింగ్ పీరియడ్ ఇచ్చారు. ఆయన కట్టే డబ్బుకు వడ్డీ ఎంత అవుతుంది, ఏ కథ లెక్క. ఇక్కడ అలా లేదు కదా, రెడీ టు ఆక్యుపై అనమాట. ఇలా రిజిస్టర్ చేసుకోండి అంటే లోన్కి వెళ్ళండి, రిజిస్టర్ చేసుకొని వెంటనే వచ్చి ఆక్యుపై చేసుకోండి. అంటే పైన మీకు కావాల్సిన ఇంటీరియర్ ఏదైనా ఉంటే చేసుకోవాలి, చిన్న చిన్న ఇంటీరియర్ ఏదంట చాలా చక్కగా చేశారు.
అంటే ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ లేకోకుండా వెంటనే వచ్చి ఆక్యుపై చేసుకునే సౌకర్యం ఎక్కడ ఉంటుందండి? అంటే రెడీ టు మూవ్ ఇన్ ప్రాజెక్ట్స్ అనేవి సిటీలో చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఈ ఏరియాలో ఐ అందులో థింక్ మీ- ఇది ఒకటో రెండో ఉంటాయి అంతే అంతే అంతే. అండ్ ఇది దీనికి ఉండే ఈ ప్లస్ పాయింట్స్లో అదొక ప్లస్ పాయింట్. ఓకే. మీకు హాఫ్ డజన్ ప్లస్ పాయింట్స్ ఆల్రెడీ చెప్పాను నేను, మీరు అన్నీ చూసారు కూడా. సో ఫస్ట్ మీరే ఒక చెక్ కట్ చేయండి. అదే ప్రయత్నంలో ఉన్నాను, చూస్తున్నాను నేను కూడా. తీసుకుంటామా, ఇది బాగానే ఉంది కదా నాకు ఇన్వెస్ట్మెంట్ కోసం, లేకపోతే ఎలాగా నేను ఇక్కడే ఉంటున్నాను, నేను తీసుకుని రెసిడెన్స్ ఇక్కడే ఉంటామనేది కూడా ఆలోచిస్తున్నాను. ప్రశాంతంగా ఉంటుందండి. ఓకే, చాలా ప్రశాంతంగా ఉంది. పొద్దున్న వాక్ చేసుకోవడానికి కావచ్చు, సాయంత్రం అలా కూర్చోవడానికి సరదాగా ఫ్రెండ్స్తో అది ఇది కూడా చాలా చక్కగా ఉంది. చూద్దామండి, త్వరలోనే నేను కూడా వచ్చి ఒక మంచి, ఇప్పటివరకు ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ రెండు ఉన్నాయి కదా? రెండు రెండు నార్త్ ఫేసింగ్ కూడా ఉన్నాయి. నార్త్ ఫేసింగ్ కూడా North facing మనకి అవైలబిలిటీలో అన్ని ఉన్నాయన్నమాట. ఓకే, తొందరగా. ఇంకేం చెప్పదలుచుకున్నారు? ఇండిస్ విబి సిటీలో ప్లాట్స్ కొనుగోలు చేయాలని ఆసక్తి చూపుతున్న వారి కోసం అంటే ఒక wait CEO గా చే- ఏం చెప్తారు? వెయిట్ చేయకండి, ఎందుకంటే Hmm. జస్ట్ లాస్ట్ ఒక 10% అపార్ట్మెంట్స్ మాత్రమే ఉన్నాయి. Ah. తొందరగా రండి. మేము ఈ ఆఫర్ పెట్టాక అసలు లాస్ట్ మంత్ చాలా సేల్స్ అయ్యాయి, చాలామంది హ్యాపీగా ఉన్నారు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఇండియా సీఈఓగా నేను అదే చెప్తా ఉన్నాను, కమ్ అండ్ జాయిన్ us in a వెరీ గుడ్ గేటెడ్ కమ్యూనిటీ. రండి, కొనండి, ఉండండి వెంటనే. వెంటనే ఉండండి. ఇది CEO గారు చెప్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యము, వెంటనే రండి. ఈ వీడియో చూసిన వెంటనే రండి, CEO గారితోనే వాళ్ళ టీంతోనే సంప్రదించండి, ఇలా కొనుగోలు చేయండి. అలా మా టీం అంతా ఉంటుందండి, అంటే ఆల్ డేస్ ఆఫ్ ద వీక్. ఓకే, అన్ని రోజులు సండేస్ కూడా వాళ్ళ టీం అందుబాటులో ఉంటారు. స్క్రోలింగ్ లో వచ్చే నంబర్ కు కాల్ చేయండి. ఈయన నంబర్ కూడా మేము డిస్ప్లేలో ఇస్తాము, ఆ నంబర్ కాల్ చేసి మాట్లాడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.